హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ ఏంటంటే బీట్రూట్ రైస్ చేశాను. ఓన్లీ బీట్రూట్ కాకుండా దాంట్లో కొంచెం గార్లిక్, అదే ఎల్లిపాయ ఉంటుంది కదా, అది దంచి వేయాలి. అంటే బీట్రూట్ ఆ ఫ్లేవర్కి ఈ ఫ్లేవర్కి సెట్ అయిపోతుంది. అంత టేస్ట్ మరి ఏమంటారు, కొంచెం బీట్రూట్ వెరైటీగా ఉంటుంది కదా, టేస్ట్ అలా అనిపించదు గార్లిక్ వేస్తే. ఇంకా కొంచెం దాంట్లో మినపప్పు, శనగపప్పు అవి వేయాలి. నేను మినపప్పు వేయలేదు, అది మరీ తినేటప్పుడు సడన్గా వస్తే రాళ్ళలా ఉంటుంది కదా అని. దానికి బదులు నేను ఎర్రపప్పు వేశాను, ఎర్రపప్పు ఇంకా శనగపప్పు. అయితే స్నాక్స్కి ఈ బిస్కెట్స్ పెట్టానమాట. అంటే ఫస్ట్ బిస్కెట్స్ పెట్టుండే, టైం సరిపోదేమో అని టైం చూసుకోలేదనమాట. నేను అప్పటికి 7:30 అవుతుండే. ఇంకా మళ్ళీ టైం చూసి నేను సర్లే టైం ఉందని చెప్పి కొంచెం వామ వేసి గోధుమ పిండితో ఇలా చిన్నగా బిస్కెట్స్ చేశాను. మ్యాక్సిమం అందరూ మైదాతో చేస్తారు కదా, మైదా అయితే నేను మ్యాక్సిమం యూజే చేయను అసలు. సో ఇలా బిస్కెట్స్ అయితే పెట్టాను. మొత్తం అంతా వీడియో షూట్ చేద్దామంటే మా పాప తొందరగా వెళ్ళాలని చెప్పి ఈరోజు త్వరగా లేచి ఇంకా ఫాస్ట్గా చేసింది అనమాట. అందుకే మొత్తం లంచ్ బాక్స్ వీడియో షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే సింపుల్గా, వెరీ సింపుల్ అనమాట, చాలా సింపుల్గా ఒకటే ఒక కాసుతోన బ్లాక్ బీడ్స్ చైన్ షార్ట్ది అనమాట డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చితే చూడండి. అది కాసు ఉంది కదా, గోల్డ్ది అనమాట. అది దివాళీకి తీసుకున్న ఆ చిన్న చిన్న పూసలు కూడా గోల్డ్వే. ఇలా సన్నగా నల్ల పూసలు ఉంటాయి కదా, చాలా చిన్నవన్నమాట, వాటితో చేస్తున్నాను. ఆ సూది కూడా చాలా సన్నగా ఉంటుంది. అది కొంచెం దారం లావుగా ఉన్నా కూడా ఇవి మనం డైరెక్ట్గా ఎక్కించలేము. సో ఆ సూదికి చిన్న దారం ఎక్కించి ఆ 2 దారంలో నుండి మనం ఎక్కించాల్సిన మెయిన్ దారం ఉంటుంది కదా, అది ఎక్కియాలన్నమాట మధ్యలో నుండి. సో అలా ఎక్కిస్తే ఈజీగా, చూస్తున్నారు కదా, అట్లా ఎక్కుతాయి అన్నమాట. ఆ మెయిన్ దారం లావుగా ఉంటే అంత ఈజీగా ఎక్కలేవు అవి. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, మనం డైరెక్ట్గా కొనుక్కున్నప్పుడు వచ్చే థ్రెడ్కి సూది ఎక్కిస్తే డైరెక్ట్గా ఎక్కుతాయి. అదే అట్లా కాకుండా ఒకటి బ్లాక్ బీడ్, ఒకటి గోల్డ్ బీడ్ అట్లయితే కొంచెం కష్టమవుతుంది. కానీ ఇది వరుసగా ఓన్లీ బ్లాక్ బీడ్సే కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఒకవేళ అలా డిజైన్ చేసుకుంటే మాత్రం అన్నీ కిందికి తీసి ఒకటి ఇది ఎక్కించాల్సి వస్తుంది. మొత్తం బ్లాక్ బీడ్స్ అక్కడ ఒకటే మధ్యలో గోల్డ్ బీడ్ వేశాను, అందుకే ఈజీగా అయిపోయింది అనమాట. ఇది గోల్డ్ కాసు. ఇంకా పూసలు అవన్నీ కూడా నేను నా ఫస్ట్ ఛానల్ అంతకుముందు సిరి ఆర్ట్స్ ఉండేది, అందులో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చేస్తుండే. అప్పుడు ఒక 2-3 మంత్స్కి ఒకసారి అయినా మనీ వచ్చేవి. ఆ మనీతో ఇలా వేస్ట్ కాకుండా ఉంటాయని చెప్పి అవో తీసుకుంటుండే. ఛానల్ పోయి ఒక ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఆ ఛానల్ ఉండింటే ఇప్పటివరకు బాగానే వచ్చేవి. సో నేను సీరియల్ రివ్యూస్ చెప్పడం వల్ల డిలీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇదైతే లెంత్ సరిపోవడానికి చూసుకుంటున్నాను. ముందరనే అద్దం పెట్టుకొని ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. అంతా చూసుకుంటూ చేసినా కూడా కొంచెం ఎందుకో లెంత్ తక్కువ అనిపించింది. చూడాలి, ఒకవేళ మళ్ళీ ఒక అటు 10 ఇటు 10 ఎక్కించి చేస్తే చేయాలన్నమాట. ఫైనల్ లుక్ అయితే వీడియో చివరిలో యాడ్ చేశాను, చూసేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇట్లే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ గోల్డ్ బాల్స్, 1 gram గోల్డ్ కాకుండా గోల్డ్ బాల్స్ అవి చేస్తూ ఉంటాను, డిజైన్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.